5 ఏళ్లలో పాత సర్కారోళ్ళు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని పబ్లిక్ కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఒక్కోటి అన్నిటినీ ఎగిరబెట్టే పల్లవడ్డాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఆఫీసర్లతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా వచ్చేదెంత పోయేదెంత అన్ని లెక్కలు బయటికి తీస్తున్నాడు. అట్లనే ఇక అన్ని జిల్లాల కలెక్టర్లతోని సార్ మీటింగ్ అయ్యిండు. ఉప ముఖ్యమంత్రితోని కలిసి కలెక్టర్లకు గట్టినే సుద్దులు చెప్పిండు. మరిగా ముచ్చట్లేంటియో మనం కూడా చూడాలిగా. చలో, సర్కారోళ్లకు పబ్లిక్ కు నడమ పనులన్నీ ఈగురబెట్టేది ఆఫీసర్లే. అందుకే వాళ్ళు మంచిగా పని చేస్తేనే అటు సర్కారుకైనా ఇటు పబ్లిక్ కైనా ఎలుగులైతది. ఇక పోయిన 5 ఏండ్ల ముచ్చట ఎట్లున్నా ఇప్పుడు బాబు సార్ మాత్రం కలెక్టర్లకు బరువు బాధ్యతలు గట్టిగానే అప్పచెప్పిండు. ఓ దిక్కు ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి అందరిని కూకబెట్టుకొని ఎట్టెట్ట చేద్దాం ఏం చేద్దాం అన్నట్టు మాట ముచ్చట చేసిండ్రు. కలెక్టర్లు అంతా ఎప్పుడు ఆఫీసులలోనే కూకోకుండా తాపకోసారి పబ్లిక్ లో తిరగాలి, ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రజాసేవ చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు పబ్లిక్ ఉసుకే తీసుకపోతే ట్రాక్టర్ ఛార్జీల మందమే పైసలు తీసుకోవాలి, ఎవరన్నా ఎక్కువ పైసలు తీసుకుంటే వాళ్ళని గట్టిగా ఆరుసుకోవాలి అన్నట్టు చెప్పిండట. పని చక్కగా చేయకపోతే ఎవరినైనా సరే గట్టిగానే ఆరుసుకుంటాం అన్నట్టు కూడా హెచ్చరిక చేసిండ్రట. ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్ గా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా పల్లెలను బాగు చేయాలి, పల్లెలే పట్టుబొమ్మలు అన్నట్టు మాట్లాడిండు. గ్రామ సభలు పెట్టాలి, కలెక్టర్లంతా మంచిగా పని చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో we want to bring back, to take it back to the old state of under the leadership of dynamic leadership of honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికి సంపూర్ణ నమ్మకం ఉంది. గిట్లా 5 ఏండ్లు ఆఫీసర్లంతా అలుపు లేకుండా పని చేయాలి, పని కాడ పోటీ పడాలి అన్నట్టు చెప్పిండ్రు లీడర్లు. కొత్త ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టియాలి అన్నట్టు హుషారు చేసిండ్రు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు కలెక్టర్లతోని అసలు మీటింగులే పెట్టలేదు అన్నట్టు కూడా ఆడిపోసుకున్నారు. 2047 సంవత్సరానికల్లా దేశంలోనే ఏపీని ఏక నంబర్ చేయాలని గట్టిగా చెప్పిండు ముఖ్యమంత్రి. పెద్ద సార్లు చెప్పిన ముచ్చట్లన్నిటికీ కలెక్టర్లు కూడా సాయి అన్నట్టే మాట ఇచ్చిండ్రట. మరిగా చూడాలే రాష్ట్రాన్ని ఎట్టెట్ట పరుగులు పెట్టిస్తారో. ఆడ ఈడ అని కాదు, దునియాల ఏ దేశానికి పోయినా మన తెలుగోళ్ళు కనిపిస్తూనే ఉంటారు. మనోళ్ళు మంచి పనోళ్ళు కాబట్టి ఎక్కడైనా పతార గట్టినే ఉంటది. అంతెందుకు దేశాలల్లో పెద్ద పెద్ద కంపెనీలకు మనోళ్ళే పెబ్బలై ఉన్నారు. అందుకే వాళ్ళను వీళ్ళను అడుగుడేంది, మీరే రాదుర్రి మన కాడ పెట్టుబడులు పెట్టుర్రి అని పిలిచిండు సీఎం సారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రి అని అమెరికాలో ఉన్న మనోళ్లకు ఆహ్వానం పలికిండు సారు. గముచ్చిటేందో చూద్దాం పార్రి. ఎక్కడికి పోయినా మనోళ్లే ఉంటారు, మనోళ్ళ తెలివికి తిరుగులేదు. మరిగా అసొంటప్పుడు పుట్టిన గడ్డకు అంతో ఇంతో మేలు చెయ్యాలి కదా, పెట్టుబడులు పెట్టి 10 మందికి ఉపాధి చూపియాలి కదా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు, మమ్మల్ని పెంచిన, మాకు పట్టాడు అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. అమెరికా టూరుకు పోయిన సీఎం రేవంత్ సారు న్యూ జెర్సీలో గిట్ల మనోళ్ళందరితోని మాట ముచ్చట చేసిండు. తెలంగాణకు రాండ్రి, కంపెనీలు పెట్టుండ్రి, సర్కారోళ్లకు సాటి ఇండ్రి అన్నట్టు అడిగిండు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే అంతకు 2 ప్రతిఫలం దక్కుతుంది, అంతకు మించిన తృప్తి దొరుకుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. సార్ వచ్చిండని మనోళ్ళు పెద్ద సంబరమే చేసిండ్రు. పెద్ద ర్యాలీ తీసుకుంటా మీటింగ్ కాడికి తోలుకపోయిండ్రు. ఇక పోయినాడు PCC అధ్యక్షుని హోదాల అమెరికా పోయిన రేవంత్
చేసిండు సారు. ఇప్పుడు సీఎం హోదాలో పోయిండు. ఎట్లయితే మన తెలుగోళ్ళ తెలివితోని అమెరికా దేశం ముంగటికి నడుస్తున్నదో అట్లనే తెలంగాణ ముంగటికి పోనికే కూడా నెత్తికో చెయ్యాలి. అమెరికాల కంపెనీలు నడిపిస్తున్న వాళ్ళంతా తెలంగాణలో కొత్తగా కంపెనీలు తెరవాలి అని పిలిచిండు సారు. పండ్ల పని బయటి దేశంలో ఉన్న మనోళ్లకు పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే పూసగుచ్చిండు. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని ఆడిపోసుకున్నాడు. న్యూ జెర్సీలో ముచ్చట్లు ఒడిచినాక సోమవారం న్యూయార్క్ లో పేరు మోసిన కంపెనీల పెద్ద మనుషులతో మాట్లాడిండాట. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలి అన్నట్టు కోరిండాట. అన్ని తీర్ల పర్మిషన్లు ఇస్తాం, సాధిస్తాం, ఏం కావాలంటే అవి ఇస్తాం అన్నట్టు చెప్పిండట సారు. మరిగా ఎంతమంది సై అన్నారో ఎంతమంది నై అన్నారో ముందు ముందు తెలుస్తుంది గాని సారు ముచ్చట్లు చూస్తా అంటే మాత్రం అందరిని మంచిగానే సాగబెట్టుకొని పెట్టుబడులు గట్టిగానే పట్టుకొచ్చేటట్టున్నారు అనుకుంటారట అందరూ. ఓ దిక్కేమో శ్రీశైలం ప్రాజెక్టు ఇరగబడి దొనుకుతున్నది, ఇంకో దిక్కు సాగర్ గేట్లు ఎత్తిర్రు. రెండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అయితే అన్ని ఉన్నా గదేదో అన్నట్టు సర్కారోళ్ళు ఉన్న నీళ్లు వాడుకుంటలేరు, అంతా ఆగమాగం చేస్తుర్రు అని ఆడిపోసుకుంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఉన్న నీళ్ళన్నీ వడిసినాక లభో దిబోమని మొత్తుకుంటారా ఏంది అని తిట్టిపోస్తుర్రు. అసలు వాళ్ళ పంచాదేంది, ఇంతకు సర్కారోళ్లను ఏం చేయమంటుర్రు అగ చూడుర్రి వాళ్ళే చెప్తుర్రు. ఇవాళ చూస్తున్నాం కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది. మనకు నాగార్జున సాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి, వాగుల బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. అగో గట్ల చేస్తున్నారట. తొలుత జూరాలకు నీళ్లు వచ్చినాయి, అట్నుంచి శ్రీశైలంకు నీళ్లు వచ్చినాయి. అక్కడ గేట్లు ఎత్తితే ఆ నీళ్లతోని సాగర్ నిండింది. ఇక ఇప్పుడు సాగర్ గేట్లు కూడా ఎత్తి నీళ్లు కిందికి ఇడిచి పెడుతున్నారు. ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయని ముందుగానే ఎరకైన సర్కారోళ్ళు నీళ్లు ఎత్తి పోసుకోలేదు. నీళ్లు ఎత్తి పోసుకొని చెరువులు కుంటలు నింపుకుంటే ఏమైతుండే అన్నట్టు ఆడిపోసుకుంటారు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. మంది చూడనికి అన్నట్టు గేట్లెత్తి ఉత్తగా నీళ్లు సముద్రంలోకి ఇడిచి పెడతాండ్రు. ఇదెక్కడి కథరో అన్నట్టు కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ముందుగానే కాలువలకు నీళ్లు ఇడుచుకొని కుంటలన్న నింపుకుంటే భూమిలో ఊట పెరుగుతుంది, ఎండిపోయిన బోర్లకు మళ్ళా పానం పోసినట్టు అవుతుంది. గసంటి ఆలోచనలు ఏంటికి చేస్తలేరు సర్కారు వాళ్ళు అని సాపిచ్చిండ్రు. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నది, నింపుకుంటే ఏమైతుంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక అటు గోదావరి కేంచి గీట నీళ్ళు ఎత్తిపోస్తలేరట. కన్నెపల్లి పంప్ హౌస్ చాలు చేయొచ్చు కదా అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే గంగుల. సర్కారోళ్ళు సోయికొచ్చి మిడ్ మానేరును నింపాలి అన్నట్టు కోరిండు. ఇక ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు గిట్లా మాట్లాడుతుంటే అన్ని ఓ రేవు పోంటే నడిపిస్తాను, నీళ్ల కొరకు ఎక్కడ తిప్పల రాదన్నట్టు మాట్లాడుతున్నారట సర్కారోళ్ళు. అన్ని పంటలకు నీళ్లుంటాయి, కరువు ఏం లేదన్నట్టు చెప్తున్నారట. ఏమైతే గాని ఓ దిక్కు ప్రాజెక్టులన్నీ నిండుకుండా లెక్క కలకలలాడుతున్న గిసోంటి ఆలల్లా నీళ్ల తిప్పల మీద ముచ్చట్లు నడుస్తున్నాయి. మరిగా ఈ ముచ్చట్లు ఎటు తిరిగి ఎటు పోతాయో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు అందరూ. ఆషాఢ మాసం అంతా బోనాల పండుగతోని దద్దరిల్లింది. ఒక్కో జాగల ఒక్కో తీరుగా అమ్మలకు బోనాలు అప్పచెప్పే కార్యం మా జోరుగా అయ్యింది. అట్లిట్లా ఆషాఢ మాసం పోయి అందరికీ పాయరం ఉన్న శ్రావణ మాసం రానే వచ్చింది. ఇక నోములు, వ్రతాలు, పూజలు, పెళ్లి, పేరంటాలు ఇంకా తతిమ శుభకార్యాలకు మళ్ళా గంట కొట్టినట్టు అయ్యింది. అంతేకాదు రాఖీల పండుగ వచ్చేది కూడా ఈ శ్రావణ మాసంలోనే. మరి శుభకార్యాలు అట్టుకొచ్చే శ్రావణ మాసం మొదటి సోమవారం నాడు గుళ్ళకాడ భక్తుల రద్దీ ఎట్లుంది, దేవుళ్లకు పూజలు ఎట్లెట్లయినాయో కూడా చూడాలిగా. చలో నడువుర్రి.
ఆషాఢ మాసం అంతా అమ్మలకు పూజలు నడిచినాయి. ఇక ఆషాఢం పోయి శ్రావణ మాసంలకు సొచ్చినాం. ఇక ఇప్పుడు స్వామివార్ల పూజలకు సమయమైంది. అట్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలున్న కాళేశ్వర క్షేత్రంలో సోమవారం సంధి స్వామివారికి స్పెషల్ పూజలు శురువైనాయి. మొదటి సోమవారం అని భక్తులు గట్టినే వచ్చిర్రు. వచ్చినోళ్లు వచ్చినట్లు త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి పబ్బతి పట్టిర్రు. గిట్ల నెల రోజుల దాకా స్వామివారికి తీరు పూజలు అయితాయట. అటు వేములాడ రాజన్న గుళ్ళే బ్రేక్ దర్శనాన్ని సర్కార్ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ షురూ చేసిండు. మున్సిపల్ చైర్పర్సన్ ఏముచ్చటా చెప్పకపోయేటోరకు మేమంతా కళ్ళకు అవపడతలేమా, ఎమ్మెల్యేకు మేమంతా షేదైనమా అన్నట్లు గుడి ఈవో మెట్ల కింద కూసోని ఈవో డౌన్ డౌన్ అన్నట్లు జర్రసేపు లొలికి దిగిర్రు. గీ ముచ్చట మీద ఎమ్మెల్యే కూడా గరమైండట. అటు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిల ముక్కంటి గుళ్ళే రాహుకేతు పూజలు జోరగైనాయి. ఆయతారం ఒక్కరోజే 9,168 టికెట్లు కొన్నారు భక్తులు. దీంతోని పోయినసారి ఉన్న 7,200 రికార్డును దాటేసినట్లయింది. ఆయతారం నాడు అమాస అవ్వుడుతోని రాహుకేతు పూజలు చేస్తే మంచిదన్నట్లు భక్తులు శితం ఎగబడ్డారట. గుడి మొత్తం ఉష్క పోస్తే రాలనంత భక్తులతోని నిండిపోయిందట. స్పెషల్ పూజలు సేవా టికెట్లు అమ్మంగా ఒక్క ఆయతారం నాడే ముక్కంటి గుడికి అందాజా 2 కోట్ల ఆమ్దాని వచ్చిందట. ఇక ఇదిట్లుంటే అటు ఉజ్జయినిలున్న మహాకాళేశ్వర్ గుళ్ళే స్వామివారి స్పెషల్ పూజలు చేసిర్రు అయ్యగార్లు. ధూప దీపాలతోని స్వామివారికి హారతిచ్చుకుంటా పబ్బతి పట్టిర్రు. అటు వారణాసిలున్న మహాకాళేశ్వర్ గుడికి శివయ్య భక్తులు శీతం చేరొచ్చిర్రు. హరహర మహాదేవ్ సల్లగా చూడు తండ్రి అని అనుకుంటా మొక్కులు పెట్టుకుర్రు. గిట్ట శ్రావణ మాసం గోలిగా ఏ గుడి చూసినా భక్తులు పెట్టుకుంటున్న మొక్కులతోని గుళ్ళన్నీ కలకలలాడిపోయినాయి. ఇవాళ రేపు సినిమా షూటింగ్ల కోసం అంటే బయటి దేశాలకు పోతుర్రు. అక్కడనే సగం పడ షూటింగ్ కథం చేసుకొని వస్తుర్రు. పాటలు ఫైటింగ్ సీన్లు అయితే బయటి దేశంలో తీయకుంటే ఎంత నాదానో అన్నట్లే చేస్తుర్రు. కానీ మన ఏపీలో కూడా ఓ జాగుంది. అక్కడో షెట్ ఉంది. ఆ షెట్టుకు ఓ ఘనమైన రికార్డు ఉంది. షెట్టు రికార్డు కొట్టుడేంది అని అనుకోకుర్రి. ఆ షెట్టు కాడ సినిమా తీస్తే సినిమా పక్కా హిట్టే, బంపర్ కొట్టినట్లే. మరి ఎక్కడా జాగా, ఏందా షెట్టు, ఇంతకు ఉందా కూలిపోయిందా అనేగా మీ డౌట్. అయితే గీ ముచ్చట చూడుర్రి. అదేదో ఫేమస్ జాగుందని చెప్పి కూల చెట్టు కాడికి తోలుకొచ్చిర్రేందని గరం కాకుర్రి. ఇగో మీరు చూస్తున్న గి చెట్టు 300 సినిమాలకు హిట్లు ఇచ్చింది. కానీ వరదలకు గిట్లా అడ్డం ఒరిగింది. ఈడ కెమెరా పెట్టిర్రంటే సినిమా సూపర్ డూపరే. అందుకే నిర్మాతలు దర్శకులంతా గీ చెట్టును సినిమా షెట్ అని పిలుచుకుంటారట. ఇక ముచ్చటేంటిదంటే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఊళ్ళో ఉన్న గీ పెద్ద చెట్టు పేరు నిద్రగన్నేరు చెట్టు. ఎటు చూసినా ఎట్టుకెట్టు ఇంతింత పొడుగుండేటోరకు దర్శకుల కన్ను దీని మీద పడ్డదట. అట్లా 1-2 కాదు, కొన్ని 100 సినిమాల పాటలు ఈ షెట్టు కింద షూటింగ్ చేసిర్రట. తీసిన ప్రతి సినిమాలు సీన్లు పాటలు సూపర్ హిట్ కొట్టినాయట. షెట్టు దగ్గర షూటింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చిందట. అసొంటి షెట్టు మొన్న వరదలలో కూలిపోయింది. మరి కూలిపోయినగా షెట్టు వయసు ఎంత ఉంటుందో ఆ ఊరోళ్ళని అడుగుదాం పార్రి. 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేదన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అలా తీసుకుండి సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. గదన్నట్లు మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న గీ నిద్రగన్నేరు షెట్టు కూలిపోయింది కదా. మరి దీని మీద మీ ఊరోళ్ళు ఏమనుకుంటుర్రే? దిగ్భ్రాంతిలోనే ఏం చేద్దంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం. ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. ఇన్నరుగా ఒక షెట్టు అడ్డం పడితేనే ఊరంతా ఇంటోళ్ళు కాలం చేసినంత బాధపడుతుర్రంటే దీన్ని ఓ షెట్టు లెక్క కాకుండా మనిషి లెక్క చూసుంటారు. అందుకే అంత పెద్ద బంధం ఉంది. ఇక మరి పొయ్యింది ఎట్లాగో వెనకకు రాదు గాని మనసు నిమ్మలం చేసుకోర్రే. కొన్ని ఏళ్ల సంది మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చిన గీ షెట్టు నేల కొరుగుడు చూస్తుంటే మాకు కూడా బాధనే అనిపిస్తుంది అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. హలో, మేము ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డ్ అయిపోతానికి వచ్చింది. అది మార్చుకోకపోతే మీరు పైసలు తీయలేరు వేయలేరు. మీరు ఊళ్ళో ఉంటారని మాకు అర్థమైంది. ఇక గంత దూరం నుంచి బ్యాంకు దాకా ఏమొస్తారు గానీ మేము మీ ఫోన్కు ఒక నెంబర్ పంపుతాము. అది రాగానే మాకు వెంటనే చెప్పుర్రి మీకు కార్డ్ పంపుతాం అని ఎవడన్నా ఫోన్ చేస్తే ఎవడరా నువ్వు అని అక్కడనే షెడామడ వాయించుర్రి. లేకుంటే మీ కథ కూడా గిట్లయితుంది. సీదా ముచ్చట్లకే పోదాం. ఇగో గీడ నెత్తికి టోపీ కళ్ళకు అద్దాలు పెట్టుకున్న
పెద్ద మనిషి పేరు కనకయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్నంలో ఉంటాడు. అయితే ఈయనేదో పనులుంటే ఎవడో బోర్డు సోతుగాడు ఫోన్ చేసి, సార్ మీ ఏటీఎం కరెక్ట్ బ్లాక్ అయ్యింది, ఇక మీరు బ్యాంక్ దాకా ఏం వస్తారు, మేము మీకు నెంబర్ పంపుతున్నాము, అది మాకు చెప్పుర్రి అనగానే ఈ పెద్ద మనిషి వెనక ముందు చూడకుండా టక్కున ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఆ దొంగగానికి చెప్పిండు. గంతే ఇక జర్ర చేపట్లనే 88,000 కట్ అయినట్లు ఫోన్ కి మెసేజ్ వచ్చిందట. హగ్గ నేనెక్కడ పైసలు తీయకపోతుని మరి గీ మెసేజ్ చేయడానికి వచ్చాయని ఊరికి బ్యాంకులో అడిగితే వాళ్ళు అసలు ముచ్చట చెప్పిర్రట. మీరు ఎవడో దొంగోడు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటే ఏంటనే చెప్పిర్రు. ఆడు మీ గుండు నున్నగా కొరిగిండు. ఇది ముమ్మాటికి మీ తప్పే, గీ ముచ్చట్ల మేము ఏమీ చేయలేము, పోయి స్టేషన్లో ఫిర్యాదు కాపు అని అంటే దన్న పోయి స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండట. వాళ్ళు కేసు కట్టి ఎవడాడు ఎక్కడి నుంచి చేసిండనేది ఎంకలాడుతుర్రట. చూడుర్రి ఆన్లైన్ దొంగలు ఎట్లా దాపరమయ్యర్రో. ఓటీపీలు ఎవ్వళ్ళకి చెప్పొద్దు, ఓ కాళ్ళ చెప్తే ఖాతా లూటీ అవుతుంది అని మేము టీవీలలో దినా చెప్తూనే ఉంటాం. ఆయన ఖాతా పని మీద బ్యాంకుకు పోతేనే గంటల కమానం లైన్లో నిలబడాల్సి వస్తుంది. గింతంత పనికి కూడా బ్యాంకులున్న కౌంటర్లన్నీ తిప్పుకుంటే జనాలను సుడిపెడతాయి కొన్ని బ్యాంకులు. అసొంటిది వాళ్ళే ఫోన్ చేసి మీకు పని చేసి పెడతామని అంటే ఎట్లా నమ్ముతుర్రు? ఇప్పటికైనా దండం పెట్టి చెప్తున్నాం, ఏ బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్లు చెయ్యరు. ఒకవేళ చేసినా కూడా ఏదైనా సమాచారం చెప్తారు తప్ప ఎసొంటి ఓటీపీలు అడగరు. బాగా యాది పెట్టుకోర్రి. అట్లా మిమ్మల్ని ఎవడైనా ఓటీపీ అడిగిండంటే వాడు పక్క దొంగోడే. 4 సొట్లు పెట్టి ఫోన్ కత్తిరియ్యుర్రి. ఒకవేళ ఏమైతుందో చూద్దామని ఓటీపీ చెప్పిర్రే అనుకో, మీ ఖాతాల పైసలు కూడా ఈయన లెక్కనే ఉష్పటాక్ అయితాయి. అటెంక నెత్తి నోరు కొట్టుకున్నా ఎవ్వలేం చేయలేరు. తస్మా జాగ్రత్త. ఏహే కట్టుడు కష్టం గాని కూలగొట్టుడు ఎంతసేపు అని అంటుంటారు. కానీ కూలగొట్టుడు కూడా అంత అలకగా అయ్యేటి పని ఏం కాదుల్లో. పెద్ద పెద్ద బంగ్లాలనో లేకుంటే ఏమన్నా టవర్లనో కూలగొట్టేటప్పుడు చుట్టుముట్టు చూసుకొని కార్యం ముంగటేసుకోవాలి. జంగలున్న చోట్లయితే ఏం కాదు గాని పెద్ద పెద్ద పట్టణాలలోనైతే చుట్టుముట్టున్న ఇండ్ల మీద పడతాయా లేదా అనేది అంతా లెక్కలేసుకోవాలి. కానీ గీళ్ళని చూడుర్రి, ఇట్టికే కూడా అసుంట పడకుండా ఎట్లా కూలగొట్టిర్రో. మొగులకు దాకేటంతా ఎత్తున్న 8 కూలింగ్ టవర్లు అందరు చూస్తుండగానే తుప్పుక్కున కూలినాయి. కాదు బాంబులు పెట్టి కూలగొట్టేలు. దుమ్ము చూడలే, తెల్లటి మబ్బు గమ్మినట్ట ఎట్ట గమ్మిందో. 140 మీటర్ల ఎత్తున్న టవర్లు, మరి చిన్నగుంటదా దుమ్ము? ఖమ్మం జిల్లా పాల్వంచలో ఓ 60 ఏండ్ల కింద కట్టిన కూలింగ్ టవర్లు అటగి గావిటిని కట్టి ఏండ్ల కమానం అయ్యేటాళ్లకు అట్టినే ఇడిచి పెడితే ఎప్పుడు కూలుతాయో నాని ముసలి టవర్లను ముందుగాలనే కూలగొట్టేలు అధికారులు. నడిచినన్ని నాళ్ళు పబ్లిక్ కు బాగానే ఆసరైన ఆట. 800 మెగావాట్ల కరెంటును తయారు చేసేటి అట గీ టవర్లు. గావిటికేంచి చెడ్డగాలి వస్తుందని 2 ఏళ్ల కిందట పడాకు పడేసిలాట. అందుకనే ఇక గావిటితో ఏం పని లేదు, ఏ నడి మధ్య చేతిలో కూలితే లేనిపోని పంచాయతీ అవుతుంది అనుకున్నట్టున్నారు. అందుకనే ఇగో ఇట్ట బరాలు పెట్టి కూలగొట్టారు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే గింత కూడా పక్కకు పడకుండా 7 టవర్లను ఆన్నే పడేటట్టు కూలగొట్టిలాట. ముంబైలున్న హెచ్ఆర్ కమర్షియల్ లిమిటెడ్ వాళ్ళు వీటిని కూలగొట్టేందుకు బేరం మాట్లాడుకొని అనుకున్న పని అనుకున్నట్టే యాళ్లకు చేసి పడేసిళ్ళు. అంతేకాదు ఇంతకు మునుపు ఢిల్లీ నోయిడాలున్న టవర్లను కూలగొట్టింది కూడా గీ సంస్థలేనట. ఇక గింత చక్కటి సీను మళ్ళా చూడలేమనుకున్నదో ఎటనో గాని చుట్టుముట్టున్నోళ్ళు సెల్ ఫోన్లు చేతుల్లో పట్టుకొని వీడియోలు గుంజుకున్నారు. ఇండ్లు బంగ్లాల మీదకెక్కి సినిమాలు చూసినట్టే చూసారు. ఇక కడదానికి ఎన్నాళ్ళు పట్టిందో ఏమో గాని కూలగొట్టుడు మాత్రం లెప్ప మూసి లెప్ప తెలిసినంత సేపట్లనే అయిపోయింది పోండ్రి. కొన్ని కేసులు చూసినాం, మంది పానాలు తీసినోడు దొర లెక్కన తిరుగుతాడు. ఓ 4 వద్దులు జైల్లోకి పోయి బెయిల్ మీద బయటకు వచ్చి బేఫికర్ ఉంటాడు. ఇంకొంతమంది అయితే జైల్లో పెట్టేటి తిండి కమ్మగా తినుకుంటా బతికినన్ని నాళ్ళు కాలం వెళ్ళ తీస్తుంటాడు. ఇంతమంది అయితే కోర్టుల చుట్టూ తిప్పి పోలీసు వాళ్ళకి యాస్ట రావాలనే గాని ఆనికి మాత్రం పడాల్సిన శిక్ష పడదు. ఏండ్లకేళ్ళు నడిచిన కేసులు ఎన్నో చూసినాం గాని ఇగో ఇసొంటి కేసు అయితే ఎప్పుడు చూసిండరు మీరు? చేతుల బాణం షర్లా కలిసినాక శలకల పోసిన ఇత్తులు మొలకొచ్చినాయి ఆట. ఆగో అట్టనే ఉన్నది గీ ముచ్చట కూడా. చెయ్యని తప్పుకు ఏండ్ల కామానం జైల్లోనే ఉన్నాడు. ఆకేలికి జైల్లోనే పానాలు ఇడిచిండు గీ తాత. ఇగో గీడ గోడ మీద ఉన్న ఫోటోలుగా అనొచ్చేట ఆయన పేరు పోషయ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఉన్న పెద్దగుండం వెళ్లి అనేటి ఊరు. ఓ 10 ఏళ్ల కింద పోషయ్యోళ్ళమ్మ ఎల్లవ్వకు ఏం తిప్పలొచ్చిందో ఏమో గాని ఇంట్లో ఎవరు చూసి ఇంటి అనుకున్న చెట్టుకు ఊరేసుకొని ఒంట్లో పానం తీసుకుందాట. ఇక ఆ కేసును అడు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి పోషయ్యే అల్లవ్వ
అవపానాలు తీసిండు, ఎవరికి తెలవకుండా షెట్టు కేలాడా కట్టిండా అని కేసు రాసి పోషయ్యను జైలు వేసిలాట అక్కడి పోలీసోళ్ళు. ఇంతటితో అయిపోయిందా అంటే అది లేదు. ఆటంక 2 ఏళ్లకు సిద్దిపేట జిల్లా కోర్టోళ్ళు అవపానాలు తీసినందుకు ఉన్నన్ని నాళ్ళు జైల్లోనే ఉండాలని అదే యావజ్జీవ కారాగార శిక్ష వేసిలాట. ఇంకేముంది, పోషయ్య జైలు ఉంటే వాళ్ళ ఇంటోళ్ళు రాష్ట్రంలో ఉన్న పెద్ద కోర్టుల కేసు వేసుకొని కోర్టు చుట్టూ తిరిగారు. సీన్ కట్ చేస్తే ఇన్నాళ్లకు వాళ్ళ అవపానాలు తీసింది పోషయ్య కాదని పెద్ద కోర్టోళ్ళకేంచి తీర్పు వచ్చిందట. ఇక్కడ దానిక మంచిగానే ఉన్నది కానీ ఇక అసలు కథ అంతా ఇక్కడనే ఉన్నది. ఓ 6 ఏళ్ల కింద అంటే 2018లో జైల్లో ఉన్న పోషయ్య జైల్లోనే జీవిడిచిండట. అంటే చెయ్యని తప్పుకు జైల్లో పడుడే కాదు, అండ్లనే జీవిడిచిండు అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పోషయ్య జీవిడిచిండు అనేటి ముచ్చట ఎరకలేకనే పాపం వాళ్ళు పెట్టుకున్న లాయర్లు కేసును గట్టిగానే నడిపించారు. కానీ చూడు ఎట్టుందో కథ. ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైనాక తప్పు చేయకుండానే తను సాలిచ్చిండు అని కొంతమంది అనుకుంటుంటే చేతులు దులుపుకునే తందుకు ఒట్టి పుణ్యానికి లేనిపోని కేసులు పోషయ్య నెత్తినేసిలు పోలీసు వాళ్ళని ఇంతమంది అనుకుంటున్నారటగా ఊరోళ్ళు. ఏమో పోలి ఎవరేం చేసినా ఆఖరికి ఆగమైంది మాత్రం పోషయ్యే కదా. అన్నిటికంటే ముందుగా ఒక ముచ్చటున్నది, అదేదో చూసేద్దాము. ఒక్కోసారి సర్కారోళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ సీటు కిందకే నీళ్లు తెచ్చేటట్టు ఉంటాయి. గిట్లే ఇప్పుడు మన పక్క పొంటే ఉన్న బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం అగ్గి లెక్క రగిలి ఆఖరికి షేక్ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. అగ చూడుర్రి, ప్రధానమంత్రి ఇంటి మీదకి పబ్లిక్ ఎగబడ్డరు. అప్పట్లో శ్రీలంక దేశంలో అయినట్టే ప్రధానమంత్రి ఇంట్లకు సొచ్చి పబ్లిక్ ఆమె సామాన్లన్నీ ఎత్తుకుపోయిర్రు. ప్రధానమంత్రి కొరకు వండి పెట్టిన వంటలన్నీ తిని బేవుమన్నారు. మంచాల మీద పండుకొని బొల్లిర్రు. అంతా ఆగమాగం చేసిర్రు. ఇక పబ్లిక్ అంతా వచ్చి ఇంటి మీద పడుతున్నారని ముందుగానే తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అప్పటికప్పుడు హెలికాప్టర్ ఎక్కి మన దేశానికి వచ్చింది. మినీ మోటార్ దిగంగానే మనోళ్ళు అరుసుకుర్రాట. ఇటు నుంచి లండన్ పోతుందట షేక్ హసీనా. ఇక అటు బంగ్లాదేశ్ పగ్గాలు ఆర్మీ చేతులకు పోయినాయట. లొల్లులు బంద్ పెట్టాలని ఇప్పటికే అందరికీ ఇషారా చేసిర్రట ఆర్మీ వాళ్ళు. మరిగా పబ్లిక్ ను ఎట్లా సల్లగా చేస్తారో ఏమో గాని అప్పట్లో బంగ్లాదేశ్ స్వతంత్రం కొరకు కొట్లాడిన కుటుంబాలకు సర్కార్ కొలువులలో 30% రిజర్వేషన్లు ఇచ్చిర్రట. దాని మీదనే గింత పెద్ద లొల్లైందట. ఒక నిర్ణయంతోని దేశ ప్రధానమంత్రి పారిపోయే పరిస్థితి వచ్చింది.